ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి నా వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. భూలోకమును తల్లకిందులు చేయువారు ఇక్కడే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ముఖ్యంగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ఫీల్డ్ చైర్మన్ గారు అయినటువంటి ఆశీర్వాదం అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ స్థలానికి ఆహ్వానించిన ప్రకాష్ గారికి, స్థానిక సేవకులు, వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కని దాతృత్వం కలిగినటువంటి దైవజనులు, నాకు అత్యంత ఆప్తులు, వారిని రెండోసారి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కోనేరు ప్రభు ప్రసాద్ గారు అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా ఆయనకు చాలా తగ్గింపు హృదయం, నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఆయన చాలా. ఎందుకంటే మొన్న నేను క్రిస్మస్కి వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య మాటలు దగ్గరగా 2 గంటల వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. చాలా విషయాలు నేర్చుకున్నారు. నిజంగా ఆయన యొక్క తగ్గింపు మనసుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ 2 రోజులు కూడా ఎంతో చక్కగా చూసుకున్నటువంటి దైవజనులు మధుకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకున్నారు. ఆయన చాలా చక్కగా చూసుకున్నారు, నాకే కష్టం రాకుండా. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ప్రాంతాలకి నన్ను పరిచయం చేసినటువంటి నా ప్రియ శిష్యుడు యేసురత్నం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. ఓకే, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సమయం 9:30 గంటలు కావచ్చింది. ఎంతసేపు నన్ను వాక్యం చెప్పమంటారు? ఎంతసేపు చెప్పమంటారమ్మా? మీ ఇష్టమని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. వా, దైవ సేవకులు ఎత్తలేదా? దైవ సేవకులు ఎప్పుడు తెలివైన వాళ్ళే. పిల్లరా, నాకు ఒక టైం ఇచ్చారు, గంట మాత్రం వాక్యం చెప్పమని. కరెక్ట్గా గంటలో ఒక లోతైన విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే ఈ సమయంలో వాక్యం చెప్పడం అంటే ఎలా ఉంటుందనంటే, చాలామందికి నిద్ర వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలాగే వాక్యం ప్రిపేర్ అయ్యాడట. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని వాక్యం మీద ప్రిపేర్ అయ్యి ఒక పేపర్ మీద రాసుకుని వచ్చాడు. ఆయనకు ఆ మొక్కే గుర్తుంది, మిగతా మొక్కలు గుర్తులేవు. అయితే ఆయన ప్రసంగానికి వచ్చేటప్పుడు ఆ పేపర్ ఎక్కడో మర్చిపోయి వచ్చాడు. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత, వాక్యానికి ఇచ్చిన తర్వాత ఆ జేబులో చేయటి చూస్తున్నాడు, పేపర్ కనపడటంలే. అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని అటువైపు ఇటువైపు తిరుగుతున్నాడు, కానీ పేపర్ కనిపించడంలే. మరలా అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని బైబిల్ తిరిగేస్తున్నాడు, కానీ ఎక్కడ కనిపించడంలే. ఆయనకి కంగారు వచ్చి అంతమంది క్రౌడ్ని చూసి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని అంటున్నాడు తప్ప మిగతా వాక్యాలు చెప్తలే. అప్పుడు స్టేజ్ ఎదురుగుండా ఒక ఆమె నిద్రపోతుందట. ఈయన కంగారులో వెళ్ళి ఆమె మీద అడిపోయాడట, స్టేజ్ మీద నుంచి. అప్పుడు అన్నాడంట, అమ్మ తప్పు అయిపోయింది, నా కంగారులో నీ మీద పడిపోయిన, ఏం అనుకోవద్దమ్మన్నాడట. అప్పుడు ఆమందంట, తప్పు మీది కాదు అయ్యగారు, నాదందంట. ఏమ్మనంటే, ఇందాక నుంచి నేను త్వరగా వస్తున్నాను అన్నావు, నేను ఇక్కడి నుంచి తప్పుకోలేదు, అదే నా తప్పు అందంట. మీకు అర్థమైందా? అంటే ఆమెకి ఎవరు వస్తున్నట్టు అర్థమైంది? దేవుడు వస్తున్నట్టు అర్థమవలే, ఈయన వస్తున్నట్టు అర్థమైంది. కాబట్టి ఎవరు కూడా నిద్రపోకుండా దేవుని మాటలు వింటారా? నేను నిద్రపోనేవాళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచడానికి మీరందరూ కూడా చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని ఘనపరిచారు.
ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే అంత్యకాలములో అపాయకరం. ఏంటండి? అంత్యకాలములో అపాయకరమైన అంశాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. జీవాధిపతి, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నేను మాట్లాడుతున్నానయ్యా. నేను కాదు, నీవే మాట్లాడు. నీ బిడ్డలకి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని అందించండి. నేను మాట్లాడితే ఎవడు మారు మనసు పొందడు ప్రభువా. మంది రక్షణ మాట్లాడు, అనేక మంది దీవించబడతారు తండ్రి. నీ మాటలు జుంటి తేనె ధారల కంటే అతి మధురమైన నీ మాటల చేత మాట్లాడి నడిపించి బలపరచుమని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి నేను వాక్యం మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈరోజు నేను చాలా విలువైన వాక్యాన్ని మీ దగ్గరికి మోసుకుని వచ్చా. అది పూర్తిగా మీకు అప్పచెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఎక్కడైనా సభల్లో జరిగేది ఏంటంటే స్వస్థతల గురించి లేకపోతే ఆశీర్వాదాల గురించి ఎక్కువగా చాలామంది వాక్యాలు చెబుతున్నారు. కానీ అంత్యకాలాన్ని గురించి ఎలా సిద్ధపడి ఉండాలి, రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించబడాలి, దేవుని రాకడ ఎలా రాబోతూ ఉందో దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు నేటి సంఘాలకి చాలామందికి తెలియదు. ఈ విషయాలు ఇప్పుడు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదివిన వాక్య భాగంలో నుండి తిమోతులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో ఏమొస్తాయట? అపాయకరమైన కాలం రాబోతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపాయకరమైన కాలం ఎలా ఉంటుంది? ఈరోజు నేను చెప్పే వాక్యం కనుక మీరు వింటే, నేను చెబుతున్నా మీకు 5 రోజులు నిద్ర పట్టదు. అలాంటి విషయాలు మీ ముందు పెట్టబోతున్నాను. మీరు ఎప్పుడు కని విని ఎరుగని విషయాలు మీ ముందు పెట్టబోతున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే వాక్యం అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంది. అంత్యకాలాన్ని గురించినటువంటి సంభవాలు ఈరోజు నేను మీ ముందు ఆవిష్కరించబోతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ గురించినటువంటి కొన్ని సంగతులు నేను చెప్పడానికి ముందు బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఉన్న 3 ప్రశ్నలు మీ ముందు పెడతాను. ఆ 3 ప్రశ్నల తర్వాత దేవుని రాకడ ఎలా రాబోతూ ఉందో ఈరోజు మీకు నేను వివరిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు నేను మీ ముందు పెడతా. బైబిల్ గ్రంథంలో యోబు గారికి వచ్చినటువంటి 2 ప్రశ్నలు మీ ముందు పెడతాను. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం, యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమవుతారు? ఇది ప్రశ్న. యోబు గారు అడుగుతున్న ప్రశ్న. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు? ఈ ప్రశ్నకి ప్రపంచ చరిత్రలో ఏ మత గ్రంథములోనైనా దీని గురించినటువంటి విషయాలు ఉన్నాయా? చనిపోయిన మనుషులు ఏమవుతారు? చాలామంది అంటారు దెయ్యాలు అవుతారు. ఏమవుతారు? చనిపోయిన మనుషులు దెయ్యాలు అవుతారని ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారో చేతులెత్తండి. ఎవరు నమ్మట్లేదా? చనిపోయిన మనుషులు దెయ్యాలు అవరా?
అసలు దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయా? మరి దెయ్యాలు ఎవరు? దెయ్యాలు ఉన్నాయా లేవా? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి దెయ్యాలు. చాలా మంది ఏమంటారంటే కోరికలు తీరకుండా చనిపోతే వారు దెయ్యాల కింద మారుతారు, ఉర్రి పోసుకుని చనిపోతే దెయ్యాల కింద మారుతారు, రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతే దెయ్యాల కింద మారుతారు అంటారనరా? మా ఏరియాలో అయితే ఎవడైనా చనిపోతే 6 నెలలు మూసేస్తారు. ఏంటి? ఇల్లుని. ఎందుకో తెలుసా? ఆ 6 నెలలు మూసేసి పక్కింట్లోకి వెళ్ళి ఉంటారు. ఎందుకనంటే అతని ఆత్మ అక్కడే తిరుగుతుందట. ఎక్కడ? మరి మీ నానే కదా, చూడొచ్చు కదా. అవునా కదా? మీ అమ్మాయి కదా, మాట్లాడొచ్చు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఏంటి? అరే ఎవరు మాట్లాడుకున్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మత గ్రంథములోనూ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణం మీద చాలా మంది శాస్త్రజ్ఞులు కూడా పరిశోధన చేశారు, మహాపండితులైన వారు కూడా పరిశోధన చేశారు. కానీ మరణాన్ని గురించినటువంటి మర్మం ఎవరికీ అర్థం కాలేదు. మహాకవి వేమన అంటాడు, ఏమి తెచ్చి నరుడు ఏమి గొంపోవు, పుట్టవేల నరుడు గిట్టనేలా, ధనము ఎచటికేగు తానెచటికేగు. అంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ భూలోకంలో సమస్తమును సంపాదించుకుని అన్నీ వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భూలోకములు అన్నీ సంపాదించుకుంటాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఉద్యోగాలు సంపాదించుకుంటాడు, భార్యను చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, అన్నీ వదిలిపెట్టి ఏం చేస్తాడు? అవునా కదా? కాబట్టి మనిషి ఎక్కడ పోతున్నాడో ఈ మర్మం నాకు తెలియాలన్నాడు, కానీ ఎవరికి తెలియలే. అసలు మరణించిన మనుషులు ఏమవుతున్నారు? కవి గుర్రం జాషువా గారు ఒక రోజున శ్మశానంలో కూర్చుని ఒక మాట రాశాడు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి శ్మశాన స్థలిన్, కన్నులు మూడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచరాడక్కడ, ఎన్నాళ్ళు ఈ చలడంబు లేని శయనంబు ఏ తల్లి లల్లాడిరో, కన్నిటను బడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణమునంటాడు. అంటే ఏ తల్లి కన్న బిడ్డలో, ఏ ఏసీ రూములో బ్రతికిన బిడ్డలో, ఏ గొప్ప గొప్ప బ్రతుకులో బ్రతికిన బిడ్డలో ఈరోజు చచ్చిపోయి జీవ చవల్ల శ్మశానంలో పడి ఉన్నాడు. ఒక్కడైనా మరణంలో నుంచి బయటకు వచ్చి మరణం ఇలా ఉంటుందని చెబితే బాగుండు అని అన్నాడు. ఎవడైనా చచ్చిపోయి బయటకు వచ్చి చెప్పాడండి? చెప్పలేదు అన్నారంటే అసలు మీకు వాక్యమే తెలదని అర్థం. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు చెబుతున్న సంగతులు కొట్టండి చప్పట్లో. ప్రపంచ చరిత్రలో ఏ దేవుడు కూడా మరణాన్ని గెలిచి లెగలే. ఈరోజు మరణాన్ని గురించి చెప్పాలన్నా, పాతాళాన్ని గురించి చెప్పాలన్నా, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాలన్నా మరణాన్ని గెలిచిన మహానుభావుడైన యేసుక్రీస్తు ఒక్కడే చెప్పగలడు, ఇంకా ఎవరూ చెప్పలేరు. ఆయన చెబుతున్న సంగతులు నేను మీ ముందు పెడతా. యోబు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మరణించిన తర్వాత మనుషులు ఏమవుతారు అన్నాడు. ఏమవుతారండి? దెయ్యాలు అవుతారా? దెయ్యాలు అవుతారా? అవరా చెప్పాలా? దెయ్యాలు అవుతారా? అసలు మీరు ఎప్పుడైనా దెయ్యాలు చూసారండి? దెయ్యాలు చూసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబు మేము రాత్రి చాలా దూరం వెళ్ళాలండి, ఇప్పుడు దెయ్యాల గురించి ఎందుకండి? మళ్ళీ మా వెనకాల వచ్చిందనుకో లేనిపోని యాతనండి అని మీరు అనొచ్చేమో. మీరు ఎక్కడికి వెళ్ళాలేమో, ఈ రాత్రి నేను ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోవాలా, రాజమండ్రి వెళ్ళాలి. నేను డైరెక్ట్గా చూశాను దెయ్యాన్ని, డైరెక్ట్గా నా ముందే వచ్చి నుంచుంది అర్ధరాత్రి 2 గంటలకి. నేను ఎక్కువ ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు 1 గంట 2 అవుతుంది మీటింగ్లు పోయి వచ్చేసరికి. ఆ టైంలో మా ఇంటి ముందు, మా ఇంటి రోడ్డు మీద నుంచుని ఉంది. నేను డైరెక్ట్గా చూసా, కానీ నన్ను ఏం చేయలే. నా దగ్గర నుంచుని నన్ను ఏదో చేయాలనుకుని వచ్చింది, కానీ దానివల్ల కాకి వెళ్ళిపోయింది.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అంత్యకాలానికి చెప్పడానికి ముందు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే ఇందులో నుంచే అంత్యకాలంలోకి మనం వెళ్ళబోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన ఏ మనుషులు కూడా దెయ్యాలుగా మారరు. ఎందుకో తెలుసా? మానవుడు ఎవరి పోలికలో పుట్టాడు? మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయదము రండి. దేవుని పోలికలో పుట్టిన మనిషి చచ్చిపోయిన తర్వాత దెయ్యంగా మారడు. ఎందుకో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. స్పీడ్గా తీయండి. మొన్నైనది వెనుకటి వలె మొన్నైపోవును, ఆత్మ తను దయచేసిన. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం పట్టుకెళ్ళి శ్మశానంలో పాతి పెట్టేస్తారు, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతాడు? శరీరం మట్లో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. మరి మధ్యలో దెయ్యం మీద ఎవడు? ఇంకో విషయం చెప్పనా? హిందువులు అయితే ఏం చేస్తారు తెలుసా? చనిపోయినటువంటి శవాన్ని కాల్చేస్తారు. కాల్చేసి దాన్ని తీసుకెళ్లి 7 నదుల్లో కలిపేస్తారు, ఆ బూడిద పెట్టుకుపోయి. అంటే దాని అర్థమేంటి తెలుసా? ఇంకెప్పుడు ఇటు తిరిగి రావద్దు. నీకు అర్థమైందా? కొంతమంది అయితే చనిపోయిన వ్యక్తులు నల్ల కుక్కగా కనపడ్డాడండి అంటారు, కొంతమంది కాకు రూపంలో వచ్చాడండి అంటారు. చనిపోయిన మనుషులు ఏ రూపంలో అయినా బయటకు వస్తారా? ఒకసారి చనిపోయిన వాడు ఇంటికి వస్తాడా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 22:10. స్పీడ్గా తీయాలి. మీరు ఎంత స్పీడ్గా చెప్తే నేను అంత స్పీడ్గా ముగిస్తాను. చనిపోయిన వాని గూర్చి వేడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాని గూర్చి బహురోదనము చేడి, వాడు ఇకనో తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడో. ఒకసారి పోయిన తర్వాత అది తిరిగి రాడంట. అంటే చనిపోయిన ఏ మనిషి కూడా తిరిగి రాడంటే దెయ్యంగా మారడు. మరి దెయ్యం ఎవరో తెలుసా? ఈ దెయ్యం ఎవరో తెలుసా? సాతాను. సాతానికి బైబిల్ గ్రంథంలో 22 రకాల రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం పేరు దెయ్యం. చనిపోయిన మనిషి యొక్క స్వరూపాన్ని ధరించుకోగలడు, చనిపోయిన మనిషి యొక్క పేరు వాడుకోగలడు. అంటే సాతానే వచ్చి దెయ్యంగా నేను పలానా వ్యక్తిని పలానా చోట చనిపోయినని చెప్తాడు తప్ప నిజంగా చనిపోయిన వ్యక్తి రాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చిన ప్రశ్న అందరికీ ఉంది. ఏ మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారడు? దేవుని బిడ్డలు అసలే మారరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత యోబుకు వచ్చిన రెండవ ప్రశ్న బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, యోబుకు వచ్చిన రెండవ ప్రశ్న 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? ఇది నరులు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతారా? చనిపోయిన మనుషులు మరలా బ్రతుకుతారా, బ్రతకరా? వెనకలున్న వాళ్ళు చెప్పాలా? చనిపోయిన మనుషులు మరలా బ్రతుకుతారా? మీరు చెప్పకపోతే నేను ముగించనండి, నాతో మాట్లాడాలి మీరు. చనిపోయిన మనుషులు బ్రతుకుతారా, బ్రతకరా? బ్రతుకుతారా, బ్రతకరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతకరన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఇద్దరు. బ్రతుకుతారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గోడ మీద పిల్లి ఎంతమంది ఉన్నారండి? ఎటీలు దూకేసే రకాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని గమనించినట్లయితే చనిపోయిన వ్యక్తులు బ్రతుకుతారు మరలా. ఎవరిని నమ్మితే బతుకుతారు? ఎవరిని నమ్మితే బతుకుతారు? బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడబ్బ. గట్టిగా చెప్పలు కొడదాం. ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేవుడు కూడా నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని చెప్పలే. యేసు ఒక్కడే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎందుకు తెలుసా? నేను మరణాన్ని గెలిచి లేచాను కనుక. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని నమ్మిన వాడు మాత్రమే తిరిగి లేస్తాడు.
యేసుని నమ్మిన వాడు మాత్రమే సజీవుడిగా మరల బయటకు వస్తాడు. ఇంకా ఎవరిని నమ్మినా కూడా మానవుడు బతకలేడు. కారణం ఏంటో తెలుసా? దేవుళ్ళందరూ చనిపోయారు, కానీ నా దేవుడు మాత్రం సజీవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మాటలకే కొట్టాలా? నువ్వు కొట్టే చప్పట్లు దేవుని నామానికి ఏం చెందాలా? మహిమ చెందాలా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారు బ్రతుకుతారు. యేసుక్రీస్తుని నమ్మితేనే బ్రతుకుతారు. ఇంకా ఎవరు నమ్మినా ఈ రెండు ప్రశ్నలకి ఆన్సర్ వచ్చేసింది. ఇకపోతే మూడోది సొలొమోను గారు వేశారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. కలగబోవునది ఏదో మనుషులు ఎరగకయుండినను, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేస్తారు? మానవులు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? బతుకున్నప్పుడు మనం అన్ని చూస్తాం భూలోకంలో, కానీ చనిపోయిన తర్వాత లోపల ఏం జరుగుతుందో, పాతాళములో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథంలో. ప్రపంచంలో ఏ మత గ్రంథంలో కానీ ఏ సైంటిస్ట్ కానీ చెప్పలేని సంగతులు ఈరోజు బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణించిన తర్వాత ఏం జరగబోతుందో బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పింది. దేవుని నమ్ముకుంటే ఎలాగుంటుందో, దేవుని నమ్ముకోకపోతే ఎలాగుంటుందో, దేవుణ్ణి విసర్జిస్తే ఎలాగుంటుందో, దేవుణ్ణి నమ్మితే ఎలాగుంటుందో ఈరోజు నేను మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథముల నుండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడు తెలియచేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం కానీ చదువుదాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను ధరించుకుని సన్నపు నార వస్త్రములతో ప్రతిదినము బహుగా సుఖపడువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కల కొరకు ఆకలి తీర్చగొన గోరెను గాని, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చారంట. ఎవరిని తీసుకెళ్తానికి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారట. దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి వీడు తీసుకెళ్తానికి ఏ దేవదూత రాలే. కారణం ఏంటి తెలుసా? వీడు ధనాన్ని నమ్ముకున్నాడు కానీ దేవుణ్ణి నమ్మలే. అప్పుడు అతడు పాతాళములో వేదన పడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనతో నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను నీ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఒక్క నిమిషం ఆబ్జండి, తర్వాత చదువుగాను. ఇక్కడ గమనించాలా, ఇది ఉపమానం కాదు సుమా, నిజంగా జరిగిన సంఘటన దేవుడు చెప్పాడు. ఇది ఎవరి కాలంలో జరిగిందంటే మోషే కాలంలో జరిగిన ఒక సంఘటన. పాతాళ లోకంలో ఏం జరిగిందో దేవుడు అక్కడ చెబుతున్నాడు. ఒకనొక కాలములో ధనవంతుడు ఒకడు ఉండాడు. అదే సమయంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. లాజరు దేవుని నమ్ముకున్నాడు. ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని హాయిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో చాలా మంది డబ్బును ప్రేమించి దేవుణ్ణి వదిలేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి వారికి ఆటంకంగా మారింది డబ్బు. నీ డబ్బు నీ కూడా వస్తుందా? ధనమదంబు చేత దైవంబు నెరుగరు, కుటిల భావముంది క్రూర జనులు. దేని చేతంట? ధనం ఎక్కువయ్యే కొలది వాడు దేవుడు దూరం అయిపోతాడు. ధనమదంబు చేత దైవంబు నెరుగరు క్రూర జనులు, కుటిల భావముంది క్రూర జనులు. ధనము మించినంత మన్నన లేదయా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు వేమన. అంటే మానవులందరూ డబ్బునే చూసుకున్నారు తప్ప
తనని సృష్టించిన సృష్టికర్తను చూసుకోవట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం, ఈ ధనవంతుడు ధనాన్ని ప్రేమించాడు. కూడా వస్తుందా? ఒకానొక రోజున సమస్తాన్ని వదిలిపెట్టి ఇల్లడా లేదా? వాడు చచ్చిన తర్వాత అర్థమైంది, బతుకున్నప్పుడు ఎవడు కూడా మాటలు వినరండి. దేవుని మాటలు వాళ్ళకి ఆరోగ్యం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, పదవులు ఉన్నంత వరకు, ఉద్యోగాలు ఉన్నంత వరకు, వారికి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు దేవుని మాటలు వినరు. కాలేదు బ్రదర్. ఒకానొక రోజు పూర్తిగా నిన్ను ఖాళీ చేసేస్తాడు దేవుడు. అప్పుడు ఏమవుద్ది? ఓసారట ఓ సంఘంలో, పేద సంఘంలోనికి అమెరికా నుంచి ఒక దొరగారు వచ్చాడట. దొరగారు వచ్చి ఆ సంఘంలో చూస్తే పాపం అందరూ నిరుపేదలే ఉన్నాడు. ఆ సంఘ పెద్ద కూడా పాపం ఎంతో కష్టపడుతూ ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటే, అప్పుడు ఆ దొరగారు అన్నాడంట, ఇంత చక్కగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంత పేదరికంలో నాకు ఇష్టం లేదయ్యా. ఇదిగో సంఘ పెద్ద, నీకు సంతోషంగా ఉండడానికి నేను చక్కగా బ్రతకడానికి ఒక గేదెని కొనిస్తా. ఆ గేదె నుంచి వచ్చే పాలు పితుక్కుంటూ ఆ అమ్ముకుంటూ దేవుని సువార్త చేయమని చెబితే సరే అన్నాడట. ఒక చక్కని గేదెని కొనిచ్చాడట. కొనిచ్చిన తర్వాత అది ఏం చేసిందనంటే చక్కగా పాలిస్తుంది. ఆ గేదె ఇంకో గేదెని పెట్టింది, ఆ గేదె ఇంకో గేదెని పెట్టింది. గేదెలు ఎక్కువైపోయినాయి. ఎవరికి? మీకు అర్థమైందా? పాలు కేంద్రం పెట్టాడు. కొన్ని రోజులకి ప్రార్థన రావడానికి టైమే లేకుండా పోయిందంట. ఎవరికి? మీకు అర్థమైందా? ఆ దొరగారు 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే సంఘంలో అందరూ ఉన్నారు కానీ గేదె ఇచ్చిన లేడు. అప్పుడు వచ్చి అన్నాడట, నేను పలానా సమయంలో ఒకటి గేదె ఇచ్చాను. ఆడు ఏమయ్యాడంటే, అయ్యా మీరు ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇచ్చారు. ఆ గేదె మీద గేదె పెట్టి అనేకమైన పాలు ఇస్తే పాలు కేంద్రం పెట్టి ప్రార్థన రావడానికి కూడా టైము లేదని చెప్తే దొరగారు నేరుగా వాడి దగ్గరికి వెళ్ళాడట. ఏమయ్యా, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని అంటే, అయ్యా మీరు ఆశీర్వదించి నాకు ఈ గేదెని ఇచ్చారు, ఇది ఎక్కువైపోయినాయండి, వ్యాపారం ఎక్కువైపోయింది, దీవెన ఎక్కువైపోయింది నాకు, అందుకే రాలేకపోతున్నా, టైం కుదురుతలేదు అన్నాడట. మరి నువ్వు ప్రార్థన రావాలంటే ఏం చేయాలని అడిగాడట దొరగారు. మీరే చెప్పనాడట. ఏమి లేదు, యేసునామములో ఈ గేదెలని చచ్చునుగా అన్నాడట. మీకు అర్థమైందా? మొత్తం ఖాళీ అయిపోయినాయట. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అవునా కదా? డబ్బు ఎక్కువైనప్పుడు, అహంకారం ఎక్కువైనప్పుడు దేవుని మాట వినరు ప్రజలు. కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెడతాడు చూసావా, అప్పుడు వింటారు. మరణ పడకల మీద, హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు దేవుని మాటలు వింటారు. దేవుడు అంటాడు, నీ ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే రా నా దగ్గరికి, నీ క్షేమకాలంలో నేను పిలుస్తున్నా, నా మాటలు వినంటున్నాడు. మీరు ధన్యులు, చాలా దూరం నుంచి ఇక్కడ వాక్యాన్ని వింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత కాలతా ఉంటే అప్పుడు అర్థమైందంట ఆయనకి. ఇప్పుడు మారు మనసు పొందాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అవిశ్వాసుల చెరలోకి వెళ్ళాడు. అక్కడ అగ్ని మండుతూ ఉంది. పక్కన లాజర్ గారు ఇంకో చెరలోకి వెళ్ళాడు. ఆ చెరలో అబ్రహాము గారు, భక్తులందరూ కూడా అందులో ఉన్నారు. అప్పుడు అందులో లాజరు కురుపులు లేకుండా హాయిగా నెమ్మదిగా చెరలో ఉండడం చూసి ధనవంతుడు అన్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, దయచేసి ఆ లాజరుని పంపించి ఒక చిటికిన వేలుతో ఒక చుక్క నాలుక మీద, అదే లాజరుని ఇంటికి రొట్టె ముక్క కోసం వస్తే నువ్వు పెట్టావా? పెట్టలేదే. ఈ రోజున నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒక చుక్క నీళ్ళు నా నాలుక మీద ఏమంటున్నాడు. ఇంతకీ ఈ ధనవంతుడికి దేవుని వాక్యం తెలుసా తెలదా? తెలుసు కాబట్టి ఏమన్నాడు, నా తండ్రి అయినా అబ్రహాము ఎవడో తెలుసు, అబ్రహాము దేవుడు ఎవడో తెలుసు, అన్నీ తెలిసేడు మారలేదు. ఎవడో మీకు అర్థమైందా? అన్నీ తెలిసే మారలేదు ఇడు. కాబట్టి అప్పుడు అబ్రహాం అంటున్న మాట ఏంటో చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావని. అంతేగాక ఇక్కడ వారు అక్కడ రాలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేదు. మీకును మాకును మధ్య ఏముంది? మహాగాధం ఉంది. ఈ అగాధాన్ని గురించి ఆఖరిలో మీకు చెబుతా.
అక్కడే మీకు నిద్ర పట్టకుండా చేసే అగాధం అది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అగాధం యొక్క స్టోరీ ఏంటో లాస్ట్లో చెబుతా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఏం జరిగిందో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని ఎరగిన వాడు అవిశ్వాసుల చెరలోకి పోయాడు, దేవుని ఎరిగిన వాడు విశ్వాసుల చెరలోకి పోయాడు. వారికి వీరికి మధ్యలో అగాధం ఉందట. ఏముంది? ఈ అగాధాన్ని ఎందుకు పెట్టాడో చెబుతున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడు అన్నాడు, అయ్యా దయచేసి ఒక చుక్క నాలుక మీద ఏమంటే, నా కుమారుడా నీ బ్రతుకు దినములని నీకిష్టమైనట్టుగా బతుకో. ఏ రోజైనా నాకు ఇష్టమైనట్టుగా బతుకవా? దేవునికి ఇష్టమైనట్టుగా బతుకవా? నీ ఇష్టం వచ్చినట్టు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు తిన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలకు పోయావు, ఏది చేయాలని చేసావు. ఏ రోజైనా నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరకు వచ్చి కూర్చున్నావా? ఆయన సన్నిధిలో కూర్చున్నావా? ఒక గంట ఆయన సన్నిధిలో గడిపవా? ఆయన వాక్యం విన్నావా? లెక్కేస్తే వాడు ఎందులోనూ కూడా లేడు. ఇప్పుడు రక్షించమంటే ఎవడు రక్షిస్తాడు? ఎవడు రక్షిస్తాడు నిన్ను? ఏడుస్తున్నాడు ఎవడో. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా? వాక్యం చెప్పినప్పుడే మారు మనసు పొందేయాలా? నేను చదువుకునేటప్పుడు మా పుస్తకంలో ఒక కథ ఉండేదండి. ఒక చెరువులో 3 చేపలు ఉండేయట. ఎన్ని చేపలమ్మా? 3 చేపలు. ఆ 3 చేపల పేరేంటో తెలుసా? సుమతి, కాలమతి, మందమతి. ఏంటండి? సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు చెరువులో ఉండేయట. సుమతి అనే చేప ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తొందరగా మేలుకునే రకం. కాలమతి అనే చేప టైం వచ్చిన తర్వాత చూద్దామనే రకం. ఇక మందమతి అనే చేప ఎందుకు పుట్టిందో ఎందుకు బతుకుతుందో దానికే. ఈ 3 చేపలు చెరువులో ఉంటే ఒకానొక రోజున సుమతి అందట కాలమతిని మందమతిని పిలిచిందట, అమ్మా రాబోయేది మే నెల, ఈ చెరువు ఎండిపోద్ది, కాబట్టి చెరువు ఎండిపోక మునిపే, చేపలు పట్టే వాళ్ళు రాక మునిపే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోదామని బోధ చేసిందట. అప్పుడు కాలమతి అందంట, నీకు అంతా తొందర ఎక్కువే. దేనికి? ఇంకా మే నెల రావడానికి 6 నెలలు టైం ఉంది కదా. ఎన్ని నెలలు? ఆ టైం వచ్చిన తర్వాత చూద్దాంలే అందట. ఏది? కాలమతి. అప్పుడు మందమతి కూడా చెబితే మందమతి ఈ చెవంటిని, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరండి. కొంతమందికి ఇంటి దగ్గర నిద్ర అంటది, ఎక్కడికి వచ్చిన నిద్ర వీళ్ళు. ఆ మాత్రానికి ఆటో ఇక్కడ దాకా రావాలా, ఇంటి దగ్గర మడతమాంసం వేసుకుని చూసి వాళ్ళందరికీ ప్రార్థనకి వెళ్తున్నట్టు బిళ్ళప్పు ఇక్కడికి వచ్చి ఏం చేసిద్ది? అవునా కదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మందమతికి చెవంటి నీ చెవంటి వదిలేసింది. మీరు వస్తే రండని సుమతే హాయిగా వెళ్ళిపోయిందట. కాలమతి, మందమతి ఆ చెరువులో ఉన్నాయి. మే నెల రానే వచ్చింది, చేపలు బట్టి వాడు రానే వచ్చాడు. చెరువు ఎండిపోయింది, చేపలు బట్టి వాడు వలవే. కానీ ప్రప్రదంగా కాలమతి మందమతుడు పోయినాడు. ఇందులో టైం వచ్చిన తర్వాత చూద్దామంటే ఎక్కడున్నాయి? ఇక మందమతికి చెరువులో ఉందో వలలో ఉందో కూడా. మందం ఎక్కువైపోయింది. బాగా చెప్పారమ్మా. కొంతమందికి డబ్బు మందం, అవునా కదా, తిండి మందం, నిద్ర మందం. అబ్బా బాగా చెప్తున్నారు. నిద్ర మందం ఒక మందం కాదండి. ఆ మందం ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆటో అంతా మనకే సరిపోద్ది. అవునా కదండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వీళ్ళిద్దరూ కలిపి అందులో పడ్డారు. పడ్డా తర్వాత కాలమతిని తీసుకెళ్ళి సిమెంట్ రోడ్డు కట్టి పొలుసు పాముతున్నారట. ఏం చేస్తారండి? ఆ పొలుసు పాముతా ఉంటే కాలమతికి సుమతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయట. నా స్నేహితురాలు చెప్పచేత్రం చెప్పింది, సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోదాం అనేది బోధ చేస్తే టైం వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే ఇప్పుడు పొలుసు ఊడిపోతుంది. అది ఎవడు రక్షిస్తాడు నిన్ను? ఇకపోతే మందమతను కూడా తీసుకెళ్ళి రుబ్బుతూ ఉంటే సమ్మగా ఉందంట. దేనికి? ఇంకా దానికి మెలుగు రాలే. దేనికి? ఆ తర్వాత కత్తిపీట దగ్గర తీసుకెళ్ళి కోస్తా ఉంటే అప్పుడు మెలుగు వచ్చిందట. దేనికి? అయ్యి బాబో ఏదో జరుగుతుందని లోపల మసాలా బాగా దట్టించి కూర దాకలోకి వచ్చేసింది. ఈరోజు నేను చెప్తున్నా, టైం వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే అగ్నిగుండం అనే కూర దాకలోకి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్తావా? అందుకే ఈ ధనవంతుడు కూడా ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాడు?
టైం వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాడు. మందమతిలాగా కాలమతిలాగా ఆలోచన చేశాడు. పట్టుకు జగడపడేసాడు ఆయన్ని. ఈరోజు దేవుని మాట వింటే బతికిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం అక్కడ ఏమన్నాడు చదవండి ఒకసారి. టకటక తీయండి స్పీడ్గా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ యాతనకరమైన స్థలములోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఎవరిని పంపాలంటాడు? చచ్చిపోడు పొరపాటున బతికొచ్చాడు అనుకోండి, ఎవడైనా ఉంటాడా? వీడు మారు మనసు పొందలేదు కానీ, నాయన నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు నాయన, ఈ 5 అన్నదమ్ములు కూడా మారు మనసు పొందాలంటే ఈ చచ్చిపోయిన లాజర్ని పైకి పంపించిన ఆయన అన్నాడు. వస్తాడా? ఒకవేళ వస్తే మీరు వింటారా? మానవులందరూ మనుషులు చెప్తే తినేలాగా లేరండి. చిలక జ్యోతిష్యం చెప్తాం, చిలక చెప్తే తింటాడు వీడు. అవునా కదా? గాడిదలు మాట్లాడితే, చిలకలు మాట్లాడితే తింటాడు. దేవుని దాసుడు మాట్లాడి తింటలే. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు చదవండి అక్కడ. అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషే ఇతర ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన కాదు, వెళ్తాం. నేను ఆల్రెడీ దైవ సేవకుల్ని పెట్టాను భూలోకంలో. ఒక మధుకర్ గారు, ఒక ప్రసాద్ గారు, ఒక బ్రహ్మాం, ఇంకా ఆశీర్వాదం గారు, ఇంకా దైవజనులు, ఇంతమంది దైవజనులు పెట్టింది ఎందుకో తెలుసా? మీరు మారు మనసు పొందుతారని. మీకు వాక్యం చెప్పడానికి నేను పెట్టా, కానీ వారి మాటలు మీరు వినటంలే. వినకపోతే ఏం జరుగుద్దో 2వ రాకంలో ఇప్పుడు చెబుతా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు జరిగింది. రేపొద్దున దేవుడు 2వ రాకడలో పరలోకము నుండి దేవుడు దిగిరాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో కింద ఉన్నటువంటి ఆ యొక్క చెరగా తీసుకుని వెళ్ళిపోయాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు స్పీడ్గా తీయండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకుని మనుషులకు ఈవులను అనుగ్రహించవలనని, అంటే ఆరోహణమైననుగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళనని అర్థమిచ్చుచున్నది కదా. అంటే యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన మరణించిన తర్వాత భూమి కింద ఉన్నటువంటి చెరను ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట? పరదైసు. భూమి కింద ఏం పెట్టాడంటే పరదైసు పెట్టాడు. యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు దొంగతో ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. పరదైసు అప్పుడు ఎక్కడ ఉంది తెలుసా? భూమి కింద ఉంది. పరలోక రాజ్యం అప్పుడు ఎవరు వెళ్ళా? ఎందుకో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరును వెళ్ళలేరు. యేసుక్రీస్తు రక్తం గార్చకుండా పాత నిబంధన భక్తులు కూడా భూమి కిందే పెట్టాడు దేవుడు. వాళ్ళు ఒక చెరలో పెట్టాడు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా తీసుకుని ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు పరలోక రాజ్యములో పెట్టాడు. ఇప్పుడు ఎవడైనా యేసుక్రీస్తు నమ్మితే నేరుగా వాడి ఆత్మ పైకి వెళ్తుంది. ఒకవేళ నమ్మలేదనుకో భూమి కింద ఉన్న ధనవంతులు వెళ్ళిన చెరలోకి వెళ్తుంది. అందులో ఏముందో తెలుసా? అగ్ని. ఏముందమ్మా? అది అగ్నిగుండం కాదు. అగ్నిగుండం ఎప్పుడు వస్తుందో చెప్తా. యాతన స్థలం ఉంది అక్కడ, అందులో కాల్తా ఉంటుంది ఆత్మ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు భూలోకంలో ఇంతవరకు జరిగింది. ఇప్పుడు మనం 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. 2వ రాకడ ఎలా వస్తుందో ఒకసారి మనం చదువుదాం. బైబిల్ గ్రంథముల నుండి తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడంటున్నాడట. మీకు అర్థమైందా? అంటే
ఆ చెరలో ఉన్న ఆత్మలన్నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు కదా, ఆ ఆత్మలన్నీ రెండవ రాకడలో తీసుకుని రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ తీసుకొస్తాడో చదవండి. ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఎక్కిపోవుదము. అంటే ఆయన ఆత్మలన్నీ తీసుకుని వచ్చి మధ్యాకాశంలో ఆగిపోతున్నాడు. ఎక్కడ? అక్కడి నుంచి ఆత్మలు ఏం చేస్తాడట? వదిలేస్తాడు భూమి మీదకి. వదిలేయగానే ఆ ఆత్మలన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఎవరి బాడీ వారి బాడీలోకి వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. సమాధులు తెరవబడతాయి. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకునని దేవుడి యొక్క వాక్యం ప్రకారం ఎవరైతే చనిపోయారో వారి బాడీలోకి ఆత్మలన్నీ వెళ్ళి వారు సజీవులుగా లేచి నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వారితో పాటు సంఘములో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారితో పాటు వీరు కూడా రూపాంతరం చెంది వీరు కలిపి ఎక్కడికి వెళ్ళిపోతారు? మధ్యాకాశానికి వెళ్తారు. ఎక్కడికమ్మా? ఆకాశాలు ఎన్ని ఉన్నాయి ఏమ్మా? ఆకాశాలు ఎన్ని ఉన్నాయని తెలుసా? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి చూడండి. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:2 స్పీడ్గా తీయాల. అతడు 14 సంవత్సరముల క్రితం 3వ ఆకాశమునకు కొనుపోబడును. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి. ఎన్ని ఆకాశాలమ్మా? 3 ఆకాశాలు. 3వ ఆకాశంలోనే పరలోక రాజ్యం ఉంది. ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆత్మలకు వదిలేసిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు పాస్టర్లు ఉండరు, విశ్వాసులు ఉండరు, ఇలాంటి సభలో ఉండవు, వాక్యం చెప్పేవాడు నీకు కనబడరు. దేవుని బిడ్డలందరూ ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన తుక్కంతా కూడా భూమి మీద మిగిలిపోద్ది. తుక్కంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, అవమానపరిచిన వారు, దేవుణ్ణి దూషించిన వారు, దైవ సేవకుల్ని అవమానపరిచిన వారు, దేవుడంటే లెక్కలేని వాడు, ప్రార్థన అంటే ఇష్టం లేని వాడు అందరూ కూడా భూలోకంలో మిగిలిపోతారు. అప్పుడు ప్రారంభమవుతుంది 7 ఏండ్ల శ్రమల కాలం. అదే అంత్యకాలములో వచ్చే అపాయకరమైన కాలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలం ఎలా ఉంటుందో, ఆ రోజు ఏం జరుగుతుందో, చాలా శ్రమలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగింపులో తీసుకెళ్తా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గనక మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో 2వ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే ఒక శ్రమ మీకు నేను తెలియజేస్తా. బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఏం కమ్మిందట? ఇందాక నేను చెప్పాను చూసారా, అగాధం గురించి చెప్తానన్నాను చూసారా. ఈ అగాధాన్ని ఎప్పుడు తెరుస్తున్నాడు దేవుడు? సంఘమంతా ఎత్తబడిన తర్వాత భూమి కింద ఉన్న అగాధాన్ని తెరుస్తాడట. ఆ అగాధంలో ఏం పెట్టాడు తెలుసా? కట్టిక చీకటి పెట్టాడు. ఆ చీకటి, ఆ పొగ నేరుగా వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? డైరెక్ట్గా సూర్యుని తాకుతుంది. సూర్యుడిని తాకగానే సూర్యుడు కంప్లీట్గా నలుపైపోతాడు. ఏమైపోతాడండి? అంటే నీకు పగలనేది ఉండదు. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నా బ్రదర్? ఉద్యోగానికి వెళ్తున్నాను బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? పనులోకి వెళ్తున్నాను బ్రదర్. పగలుంది కాబట్టి ఉద్యోగం చేస్తున్నావు, పగలుంది కాబట్టి పని చేస్తున్నావు. అసలు పగలే లేకుండా చేస్తాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు?
ఎక్కడికి వెళ్తావు? కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? అందరు ఎక్కడున్నారు? బిజీ అన్నవాడు అందరూ కూడా ఎక్కడున్నారు? ప్రధానమంత్రి మొదలు పెట్టుకుని అందరూ కూడా ఇంట్లోనే కూర్చున్నారు. అవునా కదా? ఆ రోజు కూడా సూర్యుడిని తాకగానే సూర్యుడు నలుపు అవుతాడు, పక్కన ఉన్నవాడు ఎవడో కూడా తెలియదు. చివరికి ఇలాంటి కరెంట్ లైట్లు కూడా ఉండవు, మొత్తం కరెంటు బంద్. వెలుగు అనేది భూలోకంలో లేకుండా చేస్తాడు. కంప్లీట్గా సూర్యుడు నలుపు అయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? చదవండి అక్కడ. ఆ పొగలో నుండి మిడతలు భూమిలో నుండి పైకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమీయబడెను, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని వారిని, మనుషులకే తప్ప హాని కలగ చేయవద్దని, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు కలుగు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారు, కానీ మరణం వారికి దొరకనే దొరకదు. ఇక్కడ గమనించాలా, భూలోకంలో దేవుని నమ్మని వారు మిగిలిపోతారు చూసారా? ప్రార్థన అంటే ఇష్టం లేని వాళ్ళు మిగిలిపోతారు చూసారా? వాళ్ళ కోసం ఒక శిక్షను రెడీ చేశాడు దేవుడు. అగాధాన్ని తెరవగానే అందులో నుంచి మిడతలు వస్తాయంట. మిడతలు అంటే కరెంట్ లైట్ లేదు ఉండే మిడతలు కాదు. ఒక్కొక్క మిడత గుర్రంలా ఉంటుంది. ఎలా ఉంటుందండి? మీరు అక్కడ చదువుకోండి, నేను చెప్పుకొని వెళ్ళిపోతా, సమయం లేదు కాబట్టి. ఒక్కొక్కటి గుర్రంలా ఉంటుంది. ఆ గుర్రానికి రెక్కలు ఇవ్వబడ్డాయి, దానికి తేలితోక ఇవ్వబడింది. ఏ తోక? అది దేవుని ముద్ర లేని వాడిని కుట్టమని దానికి ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే ఎవడైతే ప్రార్థన యందు భయం భక్తి లేదో వాళ్ళందరినీ కుట్టమని దానికి ఎప్పుడైతే ఆజ్ఞ ఇవ్వబడిందో అది కుట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు కరెంటు ఉండదో, కట్టిగా చీకటి, తల్లి ఎక్కడుందో, పిల్ల ఎక్కడుందో, తండ్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అది కుడతా ఉంటుంటే ఒక్కటి కుడితే 5 నెలల బాధ. ఎన్ని నెలలు? అలాంటి ఎన్ని కుడతాయి? కొన్ని లక్షల మిడతలు అందులో నుంచి వస్తాయి. అది చీకటిలో మాత్రమే చూడగలిగిన జంతువు. పక్కన నీకు కట్టిగా చీకటి, ఒక పక్కన వెలుగు లేదు, ఒక పక్కన కరెంటు లేదు. ఆ మిడత నుంచి తప్పించుకోవడానికి తల్లి ఒక పక్క పరిగెడితే, పిల్ల ఒక పక్క పరిగెడితే, తండ్రి ఒక పక్క పరిగెడితే ఎవరిని కాపాడుకోవాలో నీకు తెలీదు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 శ్రమల రోజు. పాపులంతా తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక దిక్కుమాలను చావు చచ్చిపోతారు. ఆ రోజు ఎవరిని కాపాడుకోలో తెలీదు. ఈ బాధ భరించే దానికంటే ఏ లారీ కింద పడిపోదామని పడిపోతే చావు వెళ్ళిపోతాడు, చావు ఉండదు. ఆ లారీ కింద పడితే నీ పేగులన్నీ బయటకు వస్తాయి, కానీ ప్రాణం మాత్రం పోదు. ఎవడ పేగులాడు భుజాన్ని వేసుకుని వెళ్తామే. నీకు అర్థమైందా? ఎందుకు వచ్చిన బాధని పెట్రోల్ మీద వేసుకుని అంటించుకుంటే ఒళ్ళంతా కాలిపోతుంది, కానీ ప్రాణం మాత్రం పోదు. నీ గుండె నీకు కనబడద్ది, నీ పేగులు నీకు కనబడతాయి, అయినా ఈ కుట్టడం ఆగో. ఎందుకు వచ్చిన బాధని పక్కనున్న నదిలో మునిగి చచ్చిపోదామని మునిగితే పొట్ట నిండా నీళ్లు తాగుతావు, కానీ ప్రాణం మాత్రం పోదు. ఏ బాధని భరిస్తావు? ఎవరితో చెప్పుకుంటావు నీ బాధ? ఈరోజు దేవుని మాటలను బట్టి ఖాళీ లేదంటావే, ఒకరోజు నీ కోసం కాసుకుని కూర్చుంది. జాగ్రత్త. మారు మనసు పొందకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మిడతలు రెడీగా ఉన్నాయి.
అప్పుడు నిన్ను ఎవడు నిన్ను కాపాడలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఇలాంటి సభలు పెట్టి, రక్షణ సభలు పెట్టి మారండి 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 అంటే. ఒకసారి నేను అశ్వరపేటలో వాక్యం చెప్తుంటే ఓ తాగుబోతుడు వచ్చాడు మధ్యలో. ఆపు నీ ప్రసంగం అన్నాడు. ఆడాన్ని మారుతుంగా దమ్ముంటే నేను మార్చానట. నీకు అర్థమైందా? దమ్ముంటే నేను మారనని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత ఎవడు మారుతాడు నిన్ను? అవునా కదా? మారకపోతే మానే, ఎవడికి నష్టం? చాలామంది అంటారు దేవుడు అంటే నాకు ఇష్టం లేదండి, ప్రార్థన అంటే నాకు ఇష్టం లేదండి, దేవుడు అంటే నాకు ఇష్టం లేదని అంటారు. దేవుడు అంటే ఇష్టం లేనప్పుడు దేవుడు కలగజేసిన భూమి మీద నడిచే హక్కు నీకు లేదు. దేవుడు అంటే నీకు ఇష్టం లేనప్పుడు దేవుడు కలగజేసిన గాలి పీల్చుకునే హక్కు నీకు లేదు. దేవుడు అంటే నీకు ఇష్టం లేనప్పుడు దేవుడు కలగజేసిన ప్రాణంతో నీకు బ్రతికే హక్కు నీకు లేదు. అవునా కదా? ఇవన్నీ ఎవరై? నువ్వు నడిచే భూమి దేవునిది, నువ్వు పీల్చే గాలి దేవునిది, నువ్వు తాగే నీరు దేవునిది, నీలో కొట్టుకుంటున్న ప్రాణం కూడా దేవుడు పెట్టిన భిక్ష. ఆయన భిక్షతో బ్రతుకుతూ, ఆయన భూమి మీద నడుస్తూ, ఆయన పెట్టిన గాలి పీల్చుకుంటూ దేవుడికే ఎదురు సమాధానం చెబితే ఏం చేస్తాడు? నిన్ను వదులుతాడా? ఎవరిని వదలడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మాట్లాడుతుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. శ్రమలు కాసుకుని కూర్చున్నాయి. అంత్యకాలంలో అపాయకరమైన కాలం రాబోతుంది. ఆ రోజున 5 మనుగుల వడగండ్ల వాన కురుస్తుంది అన్నాడు. ఎన్నట? మొన్న ఉత్తరప్రదేశ్లో గాలి తుఫాను వచ్చింది, చూసారా మీరు? మనుషులు ఎగిరిపోయారు. దగ్గరగా 120 మంది దాకా చచ్చిపోయారు. చూసారా? ఇలాంటి చూడ మన మొగల రేకులు, ఇతర రేకులు తప్ప. అవునా కదండి? జరగబోయే వాటిని చూడాలా. ఆ రోజు జరగబోయేది ఏంటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, 5 మనుగుల వడగండ్ల వాన కురుస్తుందట. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. ముగింపులోకి వచ్చేసి నాకు ఇచ్చిన సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బలను బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారంట. ఇంకా దూషిస్తాం ఆగలే. 5 మనుగుల వడగండ్ల వాన. ఒక మనుగు వచ్చి ఎన్ని కేజీలమ్మా? 8 కేజీలు. మనుగు వచ్చి ఎన్ని కేజీలు? 11 కేజీలు. ఎన్ని కేజీలు? 12 కాదు, 11 కేజీలు. మనుగు వచ్చి 11 కేజీలు. 5 మనుగులు అంటే ఎన్ని కేజీలు? 55 కేజీల గడ్డ. ఎక్కడి నుంచి పడుతుంది? ఒక్కొక్కడి మీద పడితే పచ్చడి అయిపోతారు. నువ్వు కట్టుకున్న ఇళ్ళని బద్దలైపోతాయి. నువ్వు కోరుకున్న కార్లని బద్దలైపోతాయి. వాడలు బద్దలైపోతాయి. మానవులు జీవనాధారంగా పెట్టుకున్న ప్రతిదీ కూడా నాశనం చేస్తాడు దేవుడు. ఇప్పటికే భారతదేశంలో మన ప్రధానమంత్రి నాడు బంగారం కొనద్దు, సంవత్సరం దాకా వెండి మీద నిషేధం విధించాడు. మనం అడుక్కు తినే రోజుల దగ్గరకు వచ్చేసి అన్నాడు. అన్నడా లేదా? పెట్రోల్ దొరుకుతలే, డీజిల్ దొరుకుతలే. తర్వాత ఏం జరగబోతుందో ఎవరికి అంతు పట్టడంలే. రాబోయే కరువు కాలంలో పిల్లలు వండుకుని తినే రోజులు రాబోతున్నాయి. అందుకే దేవుని బిడ్డలు ఇప్పుడే మారు మనసు పొందండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన రాకడ రావడానికి ముందు యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. అదే మీకు సూచన. జరుగుతున్నాయి లేవా? అమెరికా ఇరాన్ దెబ్బలాడుకుంటే మనకానం లేకుండా పోతుంది. అవునా కదండి? దెబ్బలాడుకునేది ఎవరు? అమెరికా ఇరాన్ దెబ్బలాడుకుంటే మనకు పెట్రోల్ లేదు. ఆ 2 దెబ్బలాడుకుంటే మనకి డీజిల్ లేదు. ఆ 2 దెబ్బలాడుకుంటే మనకు నూనె లేదు. ఆ 2 దెబ్బలాడుకుంటే మనకు అన్నం లేదు, గ్యాస్ లేదు. అవునా కదా? మరి ఇన్ని జరుగుతున్న ప్రజలు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే ఎట్లా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దేవుని రాకడ అతి సమీపంలో ఉన్న నాయన. ఇప్పుడే మారుమనసు పొందు. ఇప్పుడే. కాలం లేదు, సమయం లేదు, టైం లేదు. వాడు అంటున్నాడు, ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు కావలసిన ధనం నీ కోసం కూర్చోబెట్టాను అన్నాడు. అనడం లేదా? అనేక సంవత్సరాలు నువ్వు బతకాలిగా. ఈ రాత్రి నీ ప్రాణము ఎవడు కాపాడుతాడో చూద్దామన్నాడు.
తీరమై సంపదల వెంట నొగరీతిగా తిరిగి రావు, ఏ సరికి ఏ పాటు విధించును విధి, అది అవశ్య ప్రాప్తము ఉన్నవాడినని గర్వం బేనికిని కాదు, రాజే కింకరుడగు కింకరుడే రాజుగు కాలానుకూలముగా అన్నాడు. దేవుడు తలుచుకుంటే రాజునే మంత్రిని చేస్తాడు, మంత్రిని రాజుని చేస్తాడు, బతుకున్న వాడిని చంపేస్తాడు, చచ్చిన వాడిని బతికిస్తాడు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మరి ఆయన మాట వినాలా వద్దా? వినాలా వద్దా? వినాలి, వినాలి. వినకపోతే ప్రమాదం నీకే పొంచుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, అన్యాయం చేయని వాడిని చేయని. చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథంలో ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం, చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండని. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఒక్కొక్కడికి ఈపు విమానం మోత మోగిస్తా. గర్వంతో అహంకారంతో రగిలిపోతున్న వాడిని, దేవుడంటే లెక్కలేని వాడిని, నువ్వెంత, నీ బ్రతికెంత? గట్టిగా ఎండగద్దే చచ్చిపోతావు, గట్టిగా సలుస్తే చచ్చిపోతావు, గట్టిగా వరసపోతే చచ్చిపోతావు, గట్టిగా పిడుగుపడితే చచ్చిపోతావు. మనకి ఎందుకు వచ్చిన పడాయిలండి? ఎందుకు వచ్చిన పడాయిలండి మనకి? ఆడంటే ఈడుగు పడదు, ఈడంటే ఆడుగు పడదు. పొద్దున లేతే అన్నీ గొడవలే. గొడవలు కాదు కావలసింది దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధనవంతుడు చూసి నేర్చుకో. ఆడ పాతాళంలో యాతన పడుచు, అయ్యా భూలోకంలో ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, నాకులాగా కాలిపోకూడదు వాళ్ళు. వాడు ఆర్తనాదాలు అందిస్తున్నాడు, అయ్యా నాకులాగా మీరు నరకంలోకి రావద్దు. దైవ సేవకులు చెప్పే మాటలు వినండి. శిలక జ్యోతిష్కాలు కాదు మీరు వినేది, రక్షణకరమైన మాటలు వినండి. ఆ రోజు పుతోనదయం కూడా చెప్పింది, ఇదిగో వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు, వీరు చెప్పేది వినంటారా పిచ్చోళ్ళరా? నేను చెప్పే సోది మాటలు కాదు వింటాం. మిమ్మల్ని నిత్య జీవంలో నడిపించే దేవుని మాటలు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా ఉంటావు? నేను పొందనంటే మానే. నీ కొరకు అగ్నిగుండం రాసుంది, ఎవరిని బతిమడవలసిన అవసరం లే. నూరా అని పిలవలసిన అవసరం లే. వచ్చావా బాగుపడతావు, రాలేదా అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు. నిద్ర ఉండదు నీకు. ఈరోజు దేవుని మాటలు వింటానికి నాకు నిద్ర వచ్చేస్తానవే, రేపొద్దు నేను నిద్ర లేకుండా చేస్తాను నీకు. ఎవరితో చెప్పుకుంటావు? ఎవరికి నీ బాధ చెప్తావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. భయంకరమైన పరిస్థితులు మన కొరకు కాసు కూర్చున్నాయి. ఇప్పుడే మారు మనసు పొందండి పిల్లరా. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. ఒకసారట ఒక కోడి 20 గుడ్లు పెట్టి 21 రోజులు పొదిగి పిల్లలు తయారు చేసిందట. తయారు చేసిన తర్వాత ఆ తల్లి చెప్తుందట, అమ్మా బయట కాకులున్నాయి, గెద్దలున్నాయి, కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? నేను కో అని పిలుస్తా, మీరు వచ్చి ఏం చేయాలా? నా రెక్కల సందులో దూరేయండమ్మా అని చెప్పిందట. బోధ చేసిందట. అన్నీ ఉన్నాయి కానీ అందులో ఒక బడాయి కోడి పిల్ల ఉందంట. ఏదండి ఇది? ఎందో అందరూ వాక్యం అంటే నిద్రపోతుంటుంది, అందరూ దేవుని సన్నిధికి వస్తుంటే రాదు ఈ బడాయి కోడి పిల్ల. దీనికి ఏంటి? బడాయి ఎక్కువ. దేనికి? ఎందో పాస్టర్ గారు అంటే లెక్క ఉండదు, వాక్యం అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు, దేవుని బోధ అంటే భయమే ఉండదు. ఏ కోడి పిల్లకి మీకు కదమ్మా, దేనికి? బడాయి కోడి పిల్లకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది పుట్టి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. తల్లి చెప్పిన బోధ దానికి అర్థం కాలే. మా అమ్మ అలాగే చెప్తుంది.
అన్నీ కూడా తల్లికి దగ్గరలో మేస్తుంటే ఇది మాత్రం దూరంగా మేస్తుందట. తల్లి పిలుస్తుంది, అమ్మా పైన గెద్ద తిరుగుతుందమ్మా, కోడి కాకి తిరుగుతుందమ్మా, నిన్ను ఎత్తుకుపోద్దమ్మా, దయచేసి వచ్చి నా రెక్కల సందులో దూరమ్మా. దైవ సేవకుడు కూడా కోడి పెట్టలంటుడు, అమ్మా ప్రజలారా ఆదివారం వచ్చి ఈ సన్నిధిలో మీరు దూరండి, పైన సాతాననే గెద్ద తిరుగుతున్నాడు, కాకైన గెద్ద తిరుగుతున్నాడు, ఏదో ఒక రోజు నేను ఎత్తుకుపోతాడమ్మా, రండమ్మా 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 అంటే కొన్ని బడాయి కోడి పిల్లలు ఏం చేస్తాయి? రావు. వస్తాయా? దూరంగా మేస్తుంటే ఈ లోపల ఒక గెద్ద వచ్చి దాన్ని లటక్కమని పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోతుందట. తీసుకెళ్తుంటే ఈ కోడిపిల్ల అనుకుంటుందంటే ఈ అమ్మ ఎంత మంచిదో. ఏ అమ్మ? మా అమ్మ ఎప్పుడైనా ఎంత ఎత్తుకి తీసుకెళ్ళిందా మా అమ్మ? ఎప్పుడు తీసుకెళ్ళా? అంత మోను కిందనే ఆ లంకలంట బోధులంట నన్ను తిప్పింది తప్ప ఈ అమ్మ మాత్రం. పాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉన్నట్టు, కానీ ఏ రోజైనా ఒక బాటిల్ ఇప్పించాడా? అవునా కదండి? అలాంటి వాళ్ళైతే అందరికీ మంచిది, అవునా కదా? ఈ బోధలు ఇష్టం ఉండదు చాలామందికి. ఏ బోధలు కావాలి? బాటిల్లో బోధ కావాలి, సినిమాల బోధ కావాలి, అవునా కదండి? వాటికైతే జనాలు కుప్పలుగా వచ్చేస్తారు. మొత్తం ఊరంతా తిప్పుతుందంట. అబ్బా ఇబ్రహీంపట్నం ఎంత బాగుందో, చెరువు ఎంత బాగుందో, ఇల్లు ఎంత బాగున్నాయో. ఏ రోజు కూడా మా అమ్మ ఇలా నన్ను, నిజమే రారా నా ఇంటికి, ఒక పెగ్గతో ప్రారంభించేది నా కోసం తాగంటాడు అంతే, ఆ దెబ్బతో వాడు తాగుబోతు అయిపోతాడు, అవునా కదండి? సాతాను నిన్ను అలాగే అలవాటు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం ఊరంతా తిప్పుతుంటే ఇది అనుకుంటుంది ఈ అమ్మ మంచిది అనుకుంటుంది తప్ప తల్లి చెప్పిన బోధామికి తిప్పి అది ఎందుకు తిప్పుతుంది తెలుసా? మంచి చెట్టు కనపడక. మీకు అర్థమైందా? దీన్ని తినటానికి ఇదేమనుకుంటుంది? ఈ అమ్మ కాబట్టి తిప్పుతుంది అని అనుకుంటుంది. మీకు అర్థమైందా? తిప్పి ఒక చెట్టు మీద తీసుకెళ్ళి ఒక కాలుతో పీక తొక్కుబడితే అప్పుడు అర్థమవుతుందంట. దేనికి? అమ్మ చెప్పిన బోధ అప్పుడు గుర్తుకొచ్చిందంట. దేనికి? ఈ బడాయి కోడి పిల్లకి. అమ్మ నన్ను రక్షించమ్మంటే అమ్మకి అందనంత దూరం తీసుకెళ్ళిపోయింది, అమ్మ కాపాడలేనంత దూరం తీసుకెళ్ళిపోయింది, దైవ సేవకుడు ప్రార్థన చేయలేనంత దూరం నిన్ను తీసుకెళ్ళిపోయింది. ఎవడు కాపాడతాడు నిన్ను? ఒక్క పోటు పొడిస్తే పేగులన్నీ. ఈరోజు ముగింపులోకి వెళుతూ మాట్లాడుతున్నాను పిల్లరా. దేవుని వాక్యం రండి నా రెక్కల నీడలోకి రండి అని నిన్ను పిలిచింది. వచ్చావా? బ్రతికిపోతావు. రాకుండా బడాయి కొట్టావా? సాతాను నిన్ను ఎత్తుకుపోతాడు. మరలా ఎప్పుడు నిత్య జీవంలోనికి రాకుండా నిత్య నరకానికి నిన్ను పంపిస్తాడు. అప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయనన్నా, ప్రార్థన చేసినా నువ్వు బ్రతకవు. నువ్వు ప్రార్థనకు వచ్చినా బ్రతకవు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? సద్వినియోగము చేసుకోవాలా వద్దా? మానదామా? మారిపోవాలి. నేను మారనంటే నిన్ను ఎలా నలపాలో, ఎలా కొట్టాలో, ఎలా బాధ పెట్టాలో దేవునికి బాగా. ఫరో కంటే గొప్పడువా నువ్వు? కఠినాత్ముడైన ఫరోనే దండాలు పెట్టించాడు దేవుడు. పెట్టించలేదా? నెబుకద్నెజరు కంటే గొప్పడువా నువ్వు? నెబుకద్నెజరుని 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు ఆయన. బెల్షస్సరు కంటే గొప్పడువా? ఒక్క రాత్రే పదవి తీసి పాడేసి చంపించేశాడు దేవుడు. కఠినాత్ములకే దడ పుట్టించిన వాడు దేవుడు. నువ్వెంత? అందరు లేచి నిలబడండి.